టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ మనము లైట్ కలర్స్ వాడడం జరిగింది. టీవీ ఎల్ఈడి ప్యానల్ కూడా ఇక్కడ చేయడం జరిగింది అనమాట. టీవీ ఎల్ఈడి ప్యానల్ కి మనము మార్బుల్ షీట్ అనేది ఇక్కడ మనము ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. గోల్డెన్ లైన్స్ ఉన్న వుడెన్ లోవర్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. ఏవైతే మన షోకేస్ టాయ్స్ గానీ లేదా అచీవ్మెంట్స్ గానీ ఇవి ఏవైతే ఉంటే మనము ఈ టాల్ యూనిట్ లో మనము ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ప్లెయిన్ సీలింగ్ లో మనం ఏం చేసామంటే మధ్యలో మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు క్రాకరీ అనేది మనము ఎక్కువ హడాడి లేకుండా చాలా సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. హ్యూజ్ టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. 2 టాల్ యూనిట్స్ ఇచ్చాము అండ్ దాంతో పాటు మనము కింద బాటమ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సిటౌట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు కింద స్టోరేజ్ అనేది ప్లాన్ చేసాము అండ్ దాంతో పాటు ఈ పైన కలర్ కాంబినేషన్ కూడా మనం లైట్ గ్రే కాంబినేషన్ తీసుకున్నాము. మొత్తం డైనింగ్ సంబంధించిన కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే థీమ్ తో మనం ఇక్కడ కుషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ పూజా మంది లోపల చూసుకుంటే మనము ఈ విధంగా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. డిజైన్ చూసుకోవచ్చు. వెనక శివపార్వతులు డిజిటల్ గ్లాస్ అనేది మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ కార్నర్ కూడా మనము స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము 165 డిగ్రీస్ హింజెస్ అనేది ఇక్కడ వాడామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రేర్ యూనిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ మనం బేబీ పింక్ యూజ్ చేయడం జరిగింది. ఈ రేర్ యూనిట్ లో మనము లాట్ ఆఫ్ స్టోరేజ్ పెద్ద స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనము దీంట్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చామండి. మరి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దామా. అండ్ వార్డ్రోబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మనము 2 డ్రాస్ అనేది మనము ఇక్కడ ఇచ్చామన్నమాట. అండ్ బెడ్ కింద చూడొచ్చు వార్డ్రోబ్ లో ఎంతైతే స్టోరేజ్ ఉంటుందో అంత స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీ యూనిట్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నామండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము వార్డ్రోబ్ ఇన్సైడ్ డిజైన్ అనేది మనము ఇలా సింపుల్ గా పార్టిషన్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ బెడ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది హైడ్రాలిక్ బెడ్ లిఫ్టింగ్ అండి. ఇది డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఓన్లీ ఒక 7 ఇంచ్ డీప్ లో మనము స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ వచ్చేసి మనం ఈ రూమ్ ఎంటర్ అవ్వగానే మనము వెస్ట్ ఫేసింగ్ వాల్ కి మనము వాటర్ ఇవ్వడం జరిగింది. 3 స్లైడింగ్ డోర్ అండి. ఇదంతా కూడా చాలా ఈజీ యాక్సెస్ చేసుకోవచ్చు. మనము ఈ ఫోల్డింగ్ యూనిట్ మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఈజీగా ఇలా దీన్ని లిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ కింద ఏవైతే లివర్స్ ఉంటాయో అవి లాక్ అయిపోతాయి. చాలా స్టాండర్డ్ ఉంటుంది అనేది ఫోల్డింగ్ టేబుల్ అనేది.